సినిమాతో మరోసారి తన మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్. సంక్రాంతి సందర్భంగా భారీ కాంపిటీషన్లో రిలీజ్ అయిన ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు టాలీవుడ్ హిస్టరీలో రేర్ రికార్డ్ సెట్ చేశారు సూపర్ స్టార్. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గుంటూరు కారం ఇప్పటికీ సాలిడ్ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. తొలి 3 రోజుల్లోనే 164 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ సినిమా ఆల్రెడీ 100 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసింది. దీంతో మహేష్ ఖాతాలో మరో బిగ్ బ్లాక్ బస్టర్ పడిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. గుంటూరు కారంతో వరుసగా 5 100 కోట్ల షేర్ సాధించిన సినిమాలు ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు మహేష్. భరత్ అనే నేను సినిమాతో తొలిసారి 100 కోట్ల షేర్ సాధించారు సూపర్ స్టార్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించారు. క్లాస్ లుక్ లో కనిపించిన మహర్షి సినిమాతోనూ ఇదే ఫీట్ ను రిపీట్ చేశారు సూపర్ స్టార్. పెద్దగా మాస్ యాక్షన్ లేకపోయినా మహర్షి కూడా బ్లాక్ బస్టర్ సరసన నిలిచింది. 100 కోట్ల షేర్ తో మహేష్ ఖాతాలో మరో రికార్డ్ ను యాడ్ చేసింది. మాస్ టర్న్ తీసుకున్న తర్వాత చేసిన సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలు కూడా మహేష్ ఫిల్మోగ్రఫీలో మెమరబుల్ సినిమాలుగా నిలిచాయి. 100 కోట్ల షేర్ తో సూపర్ స్టార్ జైత్రయాత్రని కంటిన్యూ చేశాయి. ఇప్పుడు గుంటూరు కారం సినిమాతోనూ అదే ఫీట్ రిపీట్ చేయడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఈ సినిమా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుండడంతో ముందు ముందు మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ యంగ్ హీరోను టెన్షన్ పెడుతున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. ఈ ఇద్దరు హీరోలు నటించిన 2 సినిమాలు షార్ట్ గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి. ఆ 2 సినిమాలు ఒకే జానర్వి కావటంతో 2 సినిమాల మధ్య కంపారిజన్ వస్తుందేమో అన్న టెన్షన్ కనిపిస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఏరియల్ యాక్షన్ డ్రామా ఆపరేషన్ వాలంటైన్ ఈ పాటికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సంక్రాంతి రష్ కారణంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 16న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో ఉన్న వరుణ్ ఈ సినిమా సక్సెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆపరేషన్ వాలంటైన్ రిలీజ్ కన్నా 3 వారాల ముందు దాదాపు అలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ప్రేక్షకుల ముందుకొస్తోంది. హృతిక్ రోషన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఫైటర్. ఈ సినిమా జనవరి 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఫైటర్ కూడా ఏరియల్ యాక్షన్ డ్రామాగానే తెరకెక్కుతోంది. ఈ జాన్రాలో రిలీజ్ అవుతున్న తొలి సినిమా కావడంతో ఇండియాస్ ఫస్ట్ ఏరియల్ యాక్షన్ డ్రామా అంటూ ఫైటర్ ను ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. కాస్టింగ్, బడ్జెట్, మేకింగ్ ఇలా అన్ని రకాలుగా ఆపరేషన్ వాలంటైన్ కన్నా ఫైటర్ కు ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీంతో ఫైటర్ చూశాక ఆపరేషన్ వాలంటైన్ ను ఆడియన్స్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ మేకర్స్ లో కనిపిస్తోంది. ఈ మధ్య పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయిన ఇలియానా ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ మీద దృష్టి పెట్టారు. సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్న ఈ బ్యూటీ ఈసారి ఎలాంటి పొరపాటు జరగకూడదన్న ఉద్దేశంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మరి ఈ ప్రయత్నమైన ఇల్లీ బేబీకి ఛాన్సులు తెచ్చిపెడుతుందేమో చూడాలి. ఒకప్పుడు హీరోయిన్ గా టాప్ స్టార్స్ తో నటించిన ఇలియానా ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ ఆశలతో టాలీవుడ్ లో బ్రేక్ తీసుకోవడంతో సౌత్ సినిమాకు దూరమయ్యారు ఈ గోవా బ్యూటీ. కానీ బాలీవుడ్ లో కూడా అనుకున్న రేంజ్ లో ఆఫర్స్ రాకపోవడంతో కెరియర్ గాడి తప్పింది. అదే టైంలో పర్సనల్ లైఫ్ లో ఎదురైన ఇబ్బందులు కూడా ఇల్లీ బేబీ కెరియర్ ను దెబ్బకొట్టాయి. ఆ తర్వాత సౌత్ రీఎంట్రీ కోసం ట్రై చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. 1-2 సినిమాల్లో ఛాన్సులు వచ్చినా అవి డిజాస్టర్ కావడంతో రీఎంట్రీ మీద హోప్స్ పోయాయి. స్పెషల్ సాంగ్స్ లో నటించేందుకు కూడా రెడీ అన్న సిగ్నల్స్ ఇచ్చినా ఆఫర్స్ మాత్రం రాలేదు. అవకాశాలు రాకపోవడంతో ప్రొఫెషనల్ లైఫ్ కు బ్రేక్ ఇచ్చిన ఇలియానా పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టారు. ఈ మధ్య అమ్మ పోస్ట్ కు ప్రమోట్ అయిన ఈ బ్యూటీ వరుసగా కొడుకుతో కలిసున్న ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. పర్సనల్ లైఫ్ సెట్ అవ్వడంతో ఇప్పుడు కెరియర్ మీద దృష్టి పెట్టారు ఇలియానా. త్వరలో దో ఔర్ దో ప్యార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తన కెరియర్ ను తిరిగి గాడిలో పెడుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు. ఆఫ్టర్ కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ బుల్ బులయ్యా 2. ఈ సినిమాతో హీరో కార్తిక్ ఆర్యన్ బాలీవుడ్ సేవియర్ గా మారిపోయారు.
భూల్ భులయ్యా కాన్సెప్ట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ఫ్రాంచైజీలో త్రీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు థర్డ్ పార్ట్ లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంటుందన్న హింట్ ఇస్తున్నారు. సౌత్ లో సూపర్ హిట్ అయిన చంద్రముఖి సినిమాను నార్త్ లో భూల్ భులయ్యా పేరుతో రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో అదే కాన్సెప్ట్ ను కొనసాగిస్తూ భూల్ భులయ్యా 2 ప్లాన్ చేశారు. సీక్వెల్ కోసం హీరోగా కార్తిక్ ఆర్యన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. కార్తిక్ నటించిన సీక్వెల్ కూడా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీద దృష్టి పెట్టారు మేకర్స్. తొలి 2 భాగాలు సూపర్ హిట్ కావడంతో త్రీక్వెల్ ను అంతకు మించి సక్సెస్ చేయాలని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ పార్ట్ రిలీజ్ టైంలోనే మరో సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇచ్చిన మేకర్స్ సినిమా రిజల్ట్స్ చూశాక ఆ పనులు స్పీడప్ చేశారు. ఆల్రెడీ కథ కూడా ఫైనల్ అవ్వడంతో ఇప్పుడు కాస్టింగ్ సెట్ చేసే పనిలో ఉన్నారు. ఫస్ట్ పార్ట్ లో అక్షయ్, సెకండ్ పార్ట్ లో కార్తిక్ హీరోలుగా నటించారు. థర్డ్ పార్ట్ లో ఈ ఇద్దరు హీరోలు కలిసి కనిపించే ఛాన్స్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తొలి భాగంలో మంజులికాగా నటించిన విద్యాబాలన్ కూడా త్రీక్వెల్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ అప్డేట్స్ తో ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.